హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దిగదు కదా ఎవరికైనా. ఈరోజు మనం చికెన్తో బిర్యానీ అయితే చేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్తో ఈ బిర్యానీ అయితే రెడీ చేసేద్దాం. మనం ముందుగా చికెన్ అయితే ఇట్లా వాష్ చేసుకొని కొంచెం పెద్ద పీసులు అయితే కట్ చేయించుకోవాలి. సో ఈ చికెన్ అయితే ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ చికెన్ బిర్యానీకి అయితే నేను 1/2 కిలో చికెన్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. దీనికి మనం ఒక 6 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ షాపుల్లోది ఇట్లా మనం ఒక 2-3 డేస్ క్రితం పట్టింది ఇట్లా యూస్ చేస్తే టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో నేనైతే ఫ్రెష్గా పట్టేసుకున్నాను. సో పచ్చిమిర్చి దంచుకోవడానికి రోల్ అయితే సిద్ధంగా ఉంచుకున్నాను. మా ఇంట్లో మనుషుల కన్నా రోళ్ళు ఎక్కువ ఉంటాయండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. హోమ్ టూర్ చేయించాక ఒకరోజు అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మా కిచెన్ యూస్ అయితే భయపడకండి, ఎందుకంటే మాది బుల్లి కిచెను, అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం తీసుకున్న మిర్చి ఉన్నాయి కదా, ఇలా రోట్లో వేసేసుకొని అయితే కచ్చాపచ్చాగా అయితే దంచేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వకూడదు. మనకి మెత్తగా కావాలంటే మిక్సీలో పట్టుకోండి. నేనైతే ఇట్లా రోట్లో కచ్చాపచ్చాగా అయితే దంచేసుకుంటున్నాను. ఇట్లా దంచేసుకొని అయితే మనం చికెన్లో అయితే వేసేసుకోవాలి. ఇలా దంచేసుకొని అయితే ఇట్లా దంచేసుకొని చికెన్లో అయితే కలిపేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టాం కదా, అదొక స్పూను, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా పీస్కి అన్నీ పట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న లెమన్ ఉంది కదా, అది ఇట్లా గింజలు తీసేసి పక్కకి ఇలా అయితే మొత్తం పిండేసుకొని మొత్తం చికెన్కి అయితే పట్టించేసేసుకోవాలి. ఇలా పట్టించేసేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఇట్లా మనం లెమన్ బదులు పెరుగు కూడా యూస్ చేయొచ్చు. నేనైతే లెమన్ యూస్ చేశాను. ఇట్లా పక్కన పెట్టేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి, లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. అది మ్యాగ్నేట్ అయ్యేలోపు మనం కర్రీ అయితే చేసేసుకుందాం. నేను ఒక 1/2 కేజీ ఏమో కొంచెం పులుసులా చేద్దాము బిర్యానీలోకి అని చెప్పి 1/2 కేజీ అయితే తెప్పించాను. ఫస్ట్ స్టవ్ అనేది ఆన్ చేసేసి మనం ఏదైతే కర్రీ చేద్దాం అనుకుంటున్నామో ఆ కడాయి అయితే పెట్టేసుకొని హీట్ అయ్యాక మనకు 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకుంటేనే కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అది ఫ్రై అయ్యేలోపు ఇలా చికెన్ అయితే కడిగేసుకొని
మనం ఈ ఆనియన్స్లో వాటర్ అనేది రాకుండా ఇలా స్లోగా ఈ చికెన్ అనేది వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఈ చికెన్ కడిగిన గిన్నె అయితే క్లీన్ చేసేసుకున్నాం. ఇట్లా ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటే పని అనేది తొందరగా అయితే కిచెన్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ గిన్నె అయితే కడిగేసుకుంటాం. ఇలా తిప్పుకుంటూ మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం. ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అదైతే ఒక 1.5 స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు మూత అయితే పెట్టేసుకొని మగ్గనివ్వాలి. సో నేను ఇట్లా మూత పెట్టుకొని బాగా మగ్గనిస్తాను. ఈలోపు మన బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా మొత్తం రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా రోల్ అయితే తీసేసుకొని మళ్ళీ ఆ రోట్లో అయితే నేను వేస్తున్నాను అనమాట. కొంచెం షాజీరా, అనాస్ పువ్వు, కొంచెం చెక్క, దాల్చిన చెక్క కొంచెం, తర్వాత యాలకులు, లవంగాలు ఒక 10, మిరియాలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. లేదా మనం ఇట్లా రోట్లో దంచేసుకోవాలి. నేనైతే ఇలా రోట్లో దంచుకొని వాడుకుంటాను. మనం మిగతావి బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ, షాజీరా ఉన్నాయి కదా, ఇవైతే కొన్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మిగతా అయితే మెత్తగా దంచేసుకొని ఇలా దంచేసుకున్నాక ఇలా మెత్తగా అయితే దంచేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని అయితే గిన్నెలోకి అయితే తీసేసుకొని రోల్ అనేది ఇక పక్కన పెట్టేసుకున్నాం. క్లీన్ చేసేసుకొని ఇట్లా ఉండాలన్నమాట పౌడరు. అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట మార్కెట్లో దొరికే బిర్యానీ పౌడర్ కన్నా ఇలా చేసుకొని యూస్ చేస్తే కనుక బిర్యానీ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇట్లా తీసేసుకొని దీన్ని అయితే మనం కంపల్సరీ మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. సో ఇట్లా అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనది ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి 1/2 అవర్ అయింది. చూసారు కదా ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. ఇప్పుడు దీని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ ప్రాసెస్కి అయితే మనం రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఇందులో చికెన్ వేపడానికి సరిపడా ఆయిల్ నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నా. ఇలా 3 స్పూన్స్ అయితే వేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదైతే ఈ ఆయిల్లో అనేది వేసేసుకుంటాం. వేసేసుకొని ఇట్లా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక పావు గంట అయితే కుక్ చేసేసుకోవాలి. సో దీనికైతే నేను ఈ మూతే యూస్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా బాగా కుక్ అవుతుందని నేను ఆ మూతే పెట్టేసుకొని అయితే
కర్రీలో అయితే మనం కారం అనేది యాడ్ చేసుకుందాం. కారం అయితే నేను 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి అయితే బాగా తిప్పేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే కారం చికెన్ పెట్టేంత వరకు మగ్గనిద్దాం. ఈలోపు మనం బిర్యానీ పెట్టిన చికెన్ రెడీ అయిపోయింది. ఇట్లా జ్యూసీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకో 2 నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం. లోపు మనం బిర్యానీలోకి ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటాలకు సన్నగా కట్ చేసేసుకున్నాం. కొత్తిమీర కూడా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం రైస్ కూడా మనకి ఎంత రైస్ అయితే పడుతుందో అంత కూడా రైస్ కడిగేసి కరెంట్ కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం స్విచ్ అయితే వేసేసుకుందాం. ఈలోపు రైస్ కొంచెం వేడెక్కేలోపు మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. మనం ఏదైతే దమ్ముకు పెట్టామో అది రైస్లో కలిపేసుకుందాం. సో ఇప్పుడైతే నేనైతే రైస్ కడిగేసుకొని స్విచ్ అయితే వేసేస్తాను. దమ్కి ఇదిగో చికెన్ అయితే ఇలా బాగా రెడీ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ అయితే ఉంచేద్దాం. 2 మినిట్స్ కూడా ఇలానే ఉడకనిద్దాం. ఈలోపు మనం రైస్ అయితే కడిగేసుకుందాం. ఇలా రైస్ అయితే కడిగేసుకొని ఇందులో సాల్ట్ వేసేసుకొని స్విచ్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇది వేడేలోపు మనం ప్రిపరేషన్ అయితే ఒకసారి తిప్పేసుకొని చూసుకుందాం. కర్రీ అనేది మూత తీసి చూసి ఒకసారి తిప్పేసుకొని ఇందులో మనం గరం మసాలా అయితే వేసేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చేద్దాం కూర. అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ అనేది రెడీ అయిపోద్ది. మన దమ్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అయితే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా గిన్నెలోకి అయితే తీసేసుకొని మూత పెట్టేసి పక్కన పెడదాం. ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుదాం. ఈలోపు మనం ఇవన్నీ ఉన్నాయి కదా, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవైతే బిర్యానీలోకి వేయించుకోవడానికి స్టవ్ మీద మళ్ళీ నేను చికెన్ వేయించినదే పెట్టాను ఆల్రెడీ. అదైనా సేమ్ ఏమీ కాదనమాట. సో పెట్టేశాను. ఇందులో మనం 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసేసి ఇవన్నీ అయితే వేయించేసుకుందాం. ఇలా నెయ్యి ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, రాగి ఆకు ఇవన్నీ వేసేసుకొని అయితే కొంచెంసేపు వేగనివ్వాలి. ఇలా తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వాలి. ఇలా బాగా వేగనివ్వాలన్నమాట తిప్పుకుంటూ. ఇలా వేగాక మనం ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి. 1/2 స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ మనం దమ్లో వేసాము, కర్రీలో వేసాము. ఇందులో కూడా వేస్తే అంటే ఎక్కువైపోతుంది. అందుకే 1/2 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేయాక 1/2 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసి అది కూడా వేయించాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం. ఇలా 1/2 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసి వేయించేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇది కూడా వేసేసుకొని మనం ఆల్రెడీ మసాలా పెట్టుకొని పక్కన ఉంచుకున్నాము కదా, దంచుకొని అది బిర్యానీ మసాలా కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక్కసారి జస్ట్ ఫ్రై అయినట్టు అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇలా మనం వేయించుకున్న మసాలా అంతా ఒకసారి కరెంట్ కుక్కర్ స్విచ్ అనేది ఆఫ్ చేసి తీసేసి మనం మూత తీసేసి ఆల్రెడీ వేపుకున్నాము కదా అదంతా ఈ ఆయిల్ ఈ కుక్కర్లో అనేది మిక్స్ చేసేసుకోవాలి.
ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసేసుకోవాలి. ఇలా వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సో కొంచెం తగ్గిందని చెప్పి నేనైతే ఒక స్పూను హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం కొంచెం అసలైంది టేస్టింగ్ సాల్ట్ అనమాట. ఇట్లా కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే మనం వేసేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ. ఎక్కువైతే ఏంటంటే కొంచెం కెమికల్స్ తగ్గించుకుంటే మంచిది అని చెప్తున్నారు కాబట్టి ఎక్కువైతే వేసుకోకూడదు. సో వేసేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఒక హాఫ్ ఉడికాక అప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే రైస్ ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ చికెన్ వేయించుకొని పక్కన పెట్టాను కదా, అదైతే ఇందులో మొత్తం వేసేసుకొని జాగ్రత్తగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ప్లగ్ తీసేస్తే అయితే కలుపుకోండి, ఎందుకంటే ఒక్కోసారి రైస్ కుక్కర్స్కి కరెంట్ అయితే వస్తుంది కాబట్టి మనం ప్లగ్ తీసేసుకుంటే ఏ భయం ఉండదు. మళ్ళీ మూత పెట్టేసేసుకొని అయితే స్విచ్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. స్విచ్ అయితే కొట్టేసింది. సో ప్లగ్ అయితే పీకేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో పీస్ కూడా ఇలా టచ్ చేస్తేనే మెత్తగా ఎంత బాగా కుక్ అయిందనమాట. ఇలా ఒకసారి కనుక బిర్యానీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు